నమస్తే. ఈ టిప్స్ తో మనము ఎక్కువ శ్రమ పడకుండా పనులను చాలా త్వరగా చేసుకోవచ్చు. కిచెన్ లో ఇలా సింక్ కాడ టైల్స్ చూసారు కదండి, ఎంత నల్లగా జిడ్డుగా తయారయ్యాయో. టైల్స్ అనేవి ఇలా తెల్లగా ఉన్నప్పుడు మరకలు కూడా చాలా త్వరగా కనిపిస్తాయండి. ఇలా స్క్రబ్బర్ని కానీ ఏదైనా ఒక బ్రష్ని తీసుకొని మనము వాషింగ్ మిషన్లో వేసే సర్ఫ్ ఎక్సెల్ కానీ ఏరియల్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా వేసి ఇలా సింక్ కాడ ఉన్న టైల్స్ని ఒక నిమిషం పాటు బాగా రుద్దేశామనుకోండి, ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. ఒకవేళ మీరు ఎక్కువగా మరకలు ఉన్నాయంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. తక్కువగా మరకలు ఉంటే విమ్ లిక్విడ్ వేసినా కూడా ఈ మరకలు అనేవి పోతాయి. చూసారు కదండి, టైల్స్ని ఇలా బాగా రుద్దేసిన తర్వాత కిచెన్ సింక్లో ఉన్న ట్యాప్స్ని కూడా నేను ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టైల్స్ని ఇలా వాటర్తో కానీ ఏదైనా ఒక తడి క్లాత్తో కానీ క్లీన్ చేసుకోండి. చూసారు కదండి, నల్లగా ఉన్న మరకలు అనేవి పూర్తిగా తొలగిపోయాయి. ఎక్కడ కూడా జిడ్డు మరకలు కానీ కర్రీ మరకలు అనేవి అస్సలకే కనిపించవు. తర్వాత ఈ ట్యాప్స్ని అలాగే టైల్స్ని మనము ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. స్టవ్ వెనుక ఉన్న టైల్స్ని కూడా మనము ఇదే టిప్తో క్లీన్ చేసుకోవచ్చు. సరుకులు తెచ్చుకున్నాక కొన్ని డబ్బాలు స్టోర్ చేసుకున్నప్పుడు మిగిలిపోయినవి ఇలా కవర్లోనే ఉంచేస్తాం కదా, వాటిలోకి గాలి చొరబడకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే పాత లెగ్గిన్ ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసి ఇలా కవర్లకు వేసామనుకోండి, ఎన్ని రోజులు కవర్లో ఉంచినా కూడా పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఆయిల్ క్యాన్ కానీ బాటిల్స్ అనేవి ఇలా జిడ్డు పడిపోతాయండి. మనము ఎన్నిసార్లు తోమినా కూడా మన చేతి కూడా నొప్పి పెడుతుంది. మన చేతికి ఒక వేస్ట్గా ఉన్న సాక్స్ను వేసుకొని కోల్గేట్ పేస్ట్ను కొద్దిగా వేసుకున్నాక కొన్ని వాటర్ని వేసి ఇలా జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ అంతా కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. కోల్గేట్ పేస్ట్ వల్ల ఈ ఆయిల్ క్యాన్ అనేది త్వరగా జిడ్డు తొలగిపోతుందండి. మనము సోప్ని కానీ లిక్విడ్ని యూజ్ చేసామనుకోండి, 2-3 టైమ్స్ క్లీన్ చేసినా కూడా జిడ్డు మరకలు అనేవి అంత ఈజీగా తొలగిపోవు. తర్వాత ఇలా పొడి సాక్స్తో నేను ఈ ఆయిల్ క్యాన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా ఎక్కువ శ్రమ పడకుండా మనము చిటికెలోనే క్లీన్ చేసుకోవచ్చు. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా బ్రష్ పైన పరుచుకోవాలి. దీనిపైన మీరు కావాల్సిన లిక్విడ్ కానీ లేదా నేనైతే ఇక్కడ కొల్లిని కొద్దిగా వేసుకుంటున్నానండి. ఒకే దగ్గర కాకుండా కొద్దిగా స్ప్రే చేయండి, లేకపోతే టిష్యూ పేపర్ అనేది చినిగిపోతుంది. ఇలా డస్ట్ పట్టిన స్పీకర్లను కానీ లేదా కబోర్డ్స్ ఉంటాయి కదండి, ఆ కబోర్డ్స్నైనా క్లీన్ చేసుకోవచ్చు. నేను టిష్యూ పేపర్ పైన ఒకే దగ్గర వేసాను కాబట్టి అక్కడ చినిగిందండి. మీరు కొద్దిగా మాత్రమే స్ప్రే చేసుకోండి. ఇలా మన ఇంట్లో ఉండే కబోర్డ్స్ని స్పీకర్లని అన్నిటినీ కూడా మనము ఇలా ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, డస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఒక పాత మాస్క్ను తీసుకొని సీజర్తో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా 2 భాగాలుగా మాస్క్ని కట్ చేసుకోండి. ఇలాంటి పట్కారు ఉంటుంది కదండి, ఈ పట్కారికి మనము కట్ చేసుకున్న మాస్కులను రెండింటినీ కూడా ఇలా వీటికి ఉన్న ఎలాస్టిక్ దారంతోటే మనము ముడి వేసుకోవాలి. మన ఇంట్లో ఉండే విండోస్ని ఇలా నీట్గా మనము ఒకేసారి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, దీనికోసం మనము ఎలాంటి క్లాత్ను కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా పడేసే మాస్క్ తోటే మనము విండోస్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన పని కూడా చాలా సులువైపోతుంది. ఇలాంటి వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదండి, మనము ప్రతిసారి యూజ్ చేసినా కూడా వీటిని అంత ఈజీగా క్లీన్ చేయలేకపోతాము. చిన్న కాటన్ని తీసుకొని దానిపైన నేను కొద్దిగా వ్యాజ్లైన్ని అప్లై చేస్తున్నానండి. ఇలా అప్లై చేసిన కాటన్ తోటే మనము ఈ ఇయర్ ఫోన్స్ని కానీ లేదా మన ఫోన్స్ని కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. కనపడని డస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా, ఇలా మనము కాటన్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి డస్ట్ అయినా వచ్చేస్తుంది. ఇంటి గుమ్మానికి ఇలాంటి ప్లాస్టిక్ తోరణాలు వేస్తాం కదండి, వీటిని కూడా మనము ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని వేసినాక కొద్దిగా సర్ఫును అలాగే వెనిగర్ని వేయండి. వెనిగర్ని వేయడం వలన ఇవి మళ్ళీ కొద్దిగా షైనింగ్లోకి వస్తాయి. ఈ ప్లాస్టిక్ పూలమాలను మనము ఈ వాటర్లో ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచేసామనుకోండి, వాటర్ అనేవి పూర్తిగా చేంజ్ అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ వీటిని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని ఆరబెట్టేసుకున్నామనుకోండి, ఈ పూలమాలలు అనేవి నీట్గా ఉంటాయి.
ఇంట్లో ఇలా ఎన్ని పూరీలు చేసుకున్నా కూడా ఆయిల్ అనేది తక్కువగా పీల్చుకోవాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. సన్నుప్పు ఉంటుంది కదండి, మనము ఇలా డీప్ ఫ్రై చేసే ఆయిల్లో కొద్దిగా వేసి అప్పుడు మనము ఇలా పూరీలను వేయించుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది అస్సలకే పీల్చుకోదు, చాలా తక్కువగా పీల్చుకుంటుందండి. మనం తిన్నా కూడా త్వరగా డైజెషన్ అవుతుంది. ఇలా మీరు ఎన్ని పూరీలు వేయించుకున్నా కూడా ఆయిల్ అనేది అస్సలకే పీల్చుకోదు. ఇలా పూరీలే కాదండి, బజ్జీలు వేసుకున్నప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ను వేసి చూడండి. ఇక్కడ ఆయిల్ అనేది నేను హాఫ్ వరకే వేసాను కదా, కొద్దిగా మాత్రమే పీల్చుకుంది. పూరీలు అన్ని వేయించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ అనేది ఇంకా ఎంతగానో మిగిలిందో. ఇలా మనము ఎన్ని పూరీలు చేసుకున్నా కూడా చేతికి ఆయిల్ అనేది అంటుకోకుండా, పూరీలు ఎన్ని తిన్నా కూడా ఈజీగా డైజెషన్ కావాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఎగ్స్ని మనము ఇలా బౌల్లో వేసి ఉడికించుకున్నప్పుడు దానిపై ఉండే పొట్టు త్వరగా రావాలంటే ఇలా వేడి వాటర్లో నుంచి మనము కూల్ వాటర్లోకి ఈ ఎగ్స్ని వేసి ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉంచేసిన తర్వాత దానిపై ఉండే పెంకుని తీసేసామనుకోండి, ఎగ్ అనేది ఎక్కడ క్రాక్ రాకుండా దానిపై ఉండే పెంకు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఎగ్స్ అనేవి మనము నీట్గా తీసుకోవాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. పప్పును మనము ముందుగానే నానబెట్టకుండా పప్పు అనేది త్వరగా ఉడికిపోవాలంటే ఇలా మనము 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత పప్పులో కొన్ని వాటర్ని వేసి సాల్ట్ను అలాగే పసుపును కొద్దిగా ఆయిల్ని వేసి చూడండి, పప్పు అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది. పప్పును మనము ఇలా ఉడికించుకునేటప్పుడు విజిల్స్ వచ్చేటప్పుడు పప్పు అంతా కూడా ప్రెషర్ కుక్కర్ యొక్క క్యాప్ పైన పడుతుందండి. మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా మనము కొద్దిగా వంట నూనెను ప్రెషర్ కుక్కర్ యొక్క క్యాప్ పైన వేసి బాగా అప్లై చేయండి. ఇలా పూర్తిగా అప్లై చేయడం వలన ఒకవేళ దీనిపై పప్పు పడ్డా కూడా మనము క్లీన్ చేసేటప్పుడు చేతులు నొప్పి పెట్టకుండా ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి, చాలా చిటికెలో ఈజీగా తొలగిపోతుంది. ఆ తర్వాత మీకు విజిల్స్ వచ్చినప్పుడు చూపిస్తున్నాను చూడండి, పప్పు అంతా కూడా ఇలా బయటకి వచ్చినప్పుడు మనము విజిల్స్ అనేవి పూర్తిగా అయిపోయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము ఈ ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ టిష్యూ పేపర్ మొత్తానికి కూడా ఆ పప్పు అనేది వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. మనము బాగా చేతి పెట్టి రుద్దాల్సిన పని కూడా ఉండదండి. ఇలా మనము ఆయిల్ అప్లై చేసాం కాబట్టి పప్పు అనేది పూర్తిగా అతుక్కోకుండా ఇలా క్లీన్ చేసిన వెంటనే కూడా వచ్చేస్తుంది. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.